అమ్మో, వీడు మామూలుడు కాదు. టిప్పు సుల్తాన్ వారసుడినంటూ ప్రముఖ వైద్యుడు కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. అయితే ఎట్టకేలకు పోలీసులకు చిక్కి ఇప్పుడు ఓచలు లెక్కబెడుతున్నాడు. జనగామలో ప్రముఖ డాక్టర్ సుల్తాన్ రాజాను పోలీసులు అరెస్టు చేశారు. తాను టిప్పు సుల్తాన్ వారసుడనంటూ టిప్పు సుల్తాన్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ అంటూ పలువురు నుంచి 5.56 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేశారు డాక్టర్ సుల్తాన్ రాజా. జనగామలో కేకే ఆసుపత్రి ఏర్పాటు చేసి ప్రముఖ వైద్యుడిగా సుల్తాన్ రాజా చలామణి అయ్యాడు. తమిళనాడు రాష్ట్రంలోని కుంభం ప్రాంతానికి చెందిన వ్యక్తి అబ్దుల్ రహీం మల్తాన్ రాజా ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఉమ్మడి వరంగల్లోని జనగామలో కేకే ఆసుపత్రిని నిర్వహించారు. ఈ క్రమంలో తాను టిప్పు సుల్తాన్ వారసుడిగా అందరికీ పరిచయం చేసుకున్నాడు. 2010 రష్యాలో ఎంబీబీఎస్ చేసిన అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా మొదటగా సంగారెడ్డి జిల్లాలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో సీఎంఓగా పనిచేశాడు. తర్వాత కరీంనగర్, హుస్నాబాద్ లోని పలు హాస్పిటళ్లలో కూడా విధులు నిర్వహించాడు. తన వద్దకు వచ్చేవారికి తాను టిప్పు సుల్తాన్ వారసుడినని, మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గా సైతం కొనసాగుతున్నానని పరిచయం పెంచుకునేవాడు. ఈ క్రమంలో జనగామకు చెందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎండి వసీం అఖ్తర్ ను కలిసి కర్ణాటక ప్రభుత్వం నుంచి తన మెమోరియల్ ట్రస్ట్ కు 700 కోట్లు వస్తున్నాయని ఓ డీడీ చూపించాడు. ఈ డబ్బులతో జనగామలో మెడికల్ కాలేజీ కడతానని, ఆ బిల్డింగ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ ఇస్తానని నమ్మించి అఖ్తర్ నుంచి 1.17 కోట్లు తీసుకున్నాడు. అలాగే ఈఎస్ఐలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, తన హాస్పిటల్లో ఎక్స్రే మిషన్లు, బెడ్స్, ప్రింటర్లు, కంప్యూటర్లు, ఇతర పరికరాల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని ఇలా పలు రకాలుగా నమ్మిస్తూ పలువురి వద్ద లక్షల రూపాయలు కొల్లగొట్టేశాడు. చివరకు ఎలాంటి కాంట్రాక్టులు, ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులంతా తమ డబ్బులు తిరిగివ్వాలని అడగటంతో ఇప్పుడు అప్పుడు అంటూ దాటవేస్తూ వచ్చాడు. ఇలా మొత్తం 5.56 కోట్లు వసూలు చేసిన అబ్దుల్ రహీం 8 నెలల కింద జనగామ నుంచి పారిపోయాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అయితే సోమవారం అతడు జనగామకు వచ్చినట్లు తెలియడంతో అబ్దుల్ రహీం సుల్తాన్ రాజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా కేకే హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి హాస్పిటల్ ట్రీట్మెంట్ గురించి వెళ్తే నాకు పరిచయం అయ్యాడు. ఈ పరిచయంలో అతని గురించి మాట్లాడినప్పుడు నేను టిప్పు సుల్తాన్ వారసుని, తర్వాత ట్రస్ట్ చైర్మన్ని, నాకు ఆ ట్రస్ట్ నుంచి నాకు 700 కోట్ల రూపాయలు వచ్చినాయి అని చెప్పి అతనికి డీడీను చెక్ చూపించి నమ్మించడం వల్ల ఈ వచ్చిన డబ్బులతో నేను మెడికల్ కాలేజీ జనగామలో కడతానంటే ఈ ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో అతను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అవడం వల్ల అతని మాటలు నమ్మి నిజంగానే ఈ డబ్బులతో మెడికల్ కాలేజ్ కడితే నాకు ఈ కాంట్రాక్ట్ వస్తుందనే ఉద్దేశంతో అతనికి 1,17,00,000 రూపాయలు ఇచ్చిండు. ఇటు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి అప్పటి నుంచి మేము విచారణ చేస్తున్నాం. ఇతని గురించి తెలుసుకున్నప్పుడు ఇతను ఈ కేకే హాస్పిటల్ మొత్తానికి మూత పెట్టి ఇక్కడి నుంచి జనగామ నుంచి వెళ్ళిపోయినాడు. అప్పటి నుంచి అతని గురించి మేము వెతుకుతున్నాం. అతను సమాజంలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. మరికొందరు మంచి హోదాలో ఉంటూ మరింత మంచివారిగా ముసుగేసుకుని తిరుగుతూ ఉంటారు. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. కమ్మగా మాట్లాడుతూనే మనల్ని నిండునా ముంచేస్తారు. తస్మాత్ జాగ్రత్త.